మనిషి సుఖపడింది ఎప్పుడైనా ఉంటే అది తల్లి గర్భంలో ఉన్నప్పుడు, తల్లి ఒళ్ళో ఉండి పాలు తాగుతూ ఉన్నప్పుడు, ఉయ్యాలలో పడుకుని ఆవిడ జోలపాట పాడుతుంటే హాయిగా నిద్రపోతూ ఉన్నప్పుడు. ఇక ఆ తర్వాత నుంచి అన్నీ మనిషికి అనుమానాలు, అపార్థాలు, గొడవలు, ఆందోళనలు, సమస్యలు, సమాధానాలు, అనేక రకాల ప్రతికూల వాతావరణాలు అన్నీ అటువంటివే. అందుకే దీన్ని మా అమ్మగారి ప్రార్థనకు సంబంధించిన పద్యంలో యమలోకవాసం కింద వర్ణించారు. ఈ యమలోకవాసమున ఇట్టి క్షణములు లేకయున్న ఏగాయములు ఎట్లు మానునిక. నిరంతరం బాధామయమైపోయిన ఆధునిక మానవుని జీవితంలో భగవద్భక్తి, తత్పరమైన జ్ఞానం, తద్వారా కలిగే వైరాగ్యం అనేది లేకపోతే దీని నుంచి ఉపశమనం ఎలాగా,